అనకాపల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన ట్రాన్స్జెండర్ దీప హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. వివాహం చేసుకోవడానికి దీప నిరాకరించడం వల్లనే నిందితుడు దీపను హత్య చేసినట్లు పోలీసు విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు. నిందితుడు దుర్గాప్రసాద్ అలియాస్ బన్నీ గత 4 సంవత్సరాలుగా దీపతో సహజీవనం చేస్తున్నాడన్నారు. ఇద్దరూ సహజీవనం చేస్తున్న నాగులపల్లిలో గల ఇంట్లోనే దీపను హత్య చేసి అనంతరం మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లి కత్తితో 5 భాగాలుగా కోసి 2 ద్విచక్ర వాహనాలను ఉపయోగించి శరీర భాగాలను అనకాపల్లి తాళ్లపల్లెం మధ్య జాతీయ రహదారి పక్కన 3 వేర్వేరు చోట్ల పడేసినట్టు ఎస్పీ వెల్లడించారు. మృతదేహంలో సగభాగాన్ని కసింకోట మండలం బయ్యవరం వద్ద గుర్తించిన వెంటనే 8 బృందాలను ఏర్పాటు చేసి 24 గంటల్లోనే హత్య కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగిందని ఎస్పీ వివరించారు. మేనర్ లో అతని బాడీ కూడా బాత్రూమ్ కి షిఫ్ట్ చేసేసి అది కత్తి యూజ్ చేసుకుని ఇది మల్టిపుల్ పార్ట్స్ లోనే కట్ చేసేసారు. ఇట్ ఇస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ అండ్ వెరీ గ్రూసమ్. దాని తర్వాత అతనే ఈ బ్యాగ్స్ బయట నుంచి పర్చేస్ చేసుకుని ఈ అతనే బుల్లెట్ వెహికల్ ప్లస్ ఇంకా ఒకటి స్కూటీ వెహికల్లోనే 3 ప్లేసెస్కి మల్టిపుల్ పీరియడ్స్ ఆఫ్ టైంలోనే పడేశారు. అండ్ దెన్ హీ అబ్స్కాండెడ్ ఫ్రమ్ ద ప్లేస్. ఈ ఇన్ఫర్మేషన్ మనకి వచ్చిన తర్వాత వెంటనే టోటల్ 8 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. 2 టీమ్స్ సోల్లీ అక్యూజ్ మీద పట్టుకోవడానికి మనం పెట్టడం జరిగింది. ఇంకా ఒకటి టీమ్ సీసీటీవీ ఫుటేజ్ వెరిఫికేషన్, ఇంకా ఒక టీమ్ టవర్ డంప్ డేటా అనాలిసిస్, ఈడీఆర్ అనాలిసిస్. ఇన్ టోటల్ 8 టీమ్స్ ఆల్మోస్ట్ మొత్తం అనకాపల్లి జిల్లా నుంచి మనం ఫోర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ విదిన్ 24 అవర్స్ మనం అతనికి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సో ఈరోజు మనం అతనికి అరెస్ట్ చూపించేసి రిమాండ్కు పంపిస్తున్నాము. అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ హీ గెట్స్ ద స్ట్రిక్టెస్ట్ ఆఫ్ పనిష్మెంట్. అండ్ ఈ కేసులో కూడా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. విదిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం చార్జ్ షీట్ కూడా ఫైల్ చేసేసి కోర్టులోనే ఫాస్ట్ ట్రాక్ చేసినట్టు ప్రయత్నిస్తాము. సో దట్ జస్టిస్ ఇస్ గివెన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇందులో ఐ వుడ్ అప్రిషియేట్ ద వర్క్ ఆఫ్ ఎస్డిపిఓ అనకాపల్లి శ్రావణి గారు, సిఐ కసింకోట స్వామి నాయుడు అండ్ ఆల్ ది అదర్ పోలీస్ ఆఫీసర్స్. వాళ్ళు 24 అవర్స్ లోపల ఇది అక్యూజ్ని అరెస్ట్ చేసేసి ప్రాపర్టీస్ కూడా రికవర్ చేశారు. At the same time, my condolence to the family of the deceased Deepu, as well as my condolence to the transgender community. We assure them of all the help from police side, and we assure them that justice will be given in a short period of time.